ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇట్లాంటి వెడ్జెస్ ఫామ్ అయినప్పుడు మనకి బేరిష్ సైడ్కి సైన్ అనుకున్నాం. సేమ్ థింగ్ అలాగే ఇవాళ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయింది, నిన్నటి హైని టచ్ చేసింది అండ్ రివర్సల్ వచ్చేసింది. సో విత్ ఇన్ ఇది ఈ లెవెల్ అనుకున్నాం 22,124 అండ్ 22,130 ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ జోన్స్ అనుకున్నాం. విత్ ఇన్ 15 మినిట్ క్యాండిల్లోనే దీన్ని తీసేసింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ అట్లా వెళ్తే దిస్ ఈస్ ద లెవెల్ అనుకున్నాం. బట్ స్టిల్ ఇది కూడా హోల్డ్ చేయలేకపోయింది 22,045ని అండ్ ఈ లెవెల్కి వచ్చేసింది 21,969. ఇక్కడ మంచి రియాక్షన్ వచ్చిన తర్వాత ఈ లైన్ 22,051 ఈజ్ అ బెస్ట్ రెసిస్టెన్స్. మంచి రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. సో నా రేపటి మార్కెట్లో ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దెన్ ఫస్ట్ మనం చూడాల్సిన లెవెల్స్ 21,837 అండ్ 21,825. ఇవి కూడా క్రాస్ అయితే దెన్ విల్ గో డైరెక్ట్లీ 21,689 అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ బయింగ్ జోన్. అండ్ ఒకవేళ మార్కెట్ మీదికి వెళ్ళింది అనుకుందాం, అంటే ఫ్లాట్ అయినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది 21,909 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇవి మనకి 21,962, 21,971 and the next resistance 22,047 and best and highest resistance is 22,120. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు నిన్న మనం డిస్కస్ చేసినట్టుగానే ఈ 3 లెవెల్స్ ఉన్నాయి, 46,521 అండ్ 46,511 అండ్ 46,479. ఈ లెవెల్ని కనుక క్రాస్ చేయనంత వరకు మనం బుల్లిష్ సైడ్లో ఉండొచ్చు అనుకున్నాం. అండ్ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయింది, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ దగ్గర 46,528 దగ్గర అండ్ నిన్నటి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ మీద ఓపెన్ అయితే మనము బుల్లిష్ సైడ్ అనుకున్నాం, బట్ అది కింద ఓపెన్ అయింది అండ్ అక్కడికి వెళ్ళి మనకి ఒక మంచి రివర్సల్ వచ్చింది అండ్ డైరెక్ట్గా మనం ఈ లెవెల్స్కి వచ్చేసినాం 46,048. సో ఇప్పుడేమే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయితే ఫస్ట్ మనం చూడాల్సిన లెవెల్ 45,637 అండ్ 45,412 అండ్ 45,134. అట్లీస్ట్ రేపు అంటే ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయినా కూడా కిందికి వచ్చేసి మళ్ళీ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ కనుక పాజిటివ్ అయితే మనం చూడాల్సిన లెవెల్స్ రెసిస్టెన్సెస్, ఫస్ట్ రెసిస్టెన్స్ 46,054, సెకండ్ రెసిస్టెన్స్ 46,221 అండ్ 46,283 అండ్ ద బెస్ట్ అండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇస్ 46,475 అండ్ అగైన్ ఈ 3 46,475, 46,498 అండ్ 46,522. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మనం చూడాల్సిన లెవెల్ 46,694. థ్యాంక్ యూ.